ఫ్రెండ్స్, ఈరోజు కొత్త వీడియోలో వెల్కమ్. నేను ఈరోజు మీకు మొత్తం నెల్లూరు మొత్తం చూపిద్దామని అనుకొని ఈరోజు నెల్లూరు వీడియో తీద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఇప్పుడు మీకు నెల్లూరులో ఉన్న మెయిన్ ఇప్పుడు మీరు చూస్తున్నారా స్ట్రైట్గా, ఇది నెల్లూరు చేపల మార్కెట్ అంటారు దీన్ని. ఇక్కడ మొత్తం మనకి ఎండు చేపలు అండ్ చికెన్, మటన్ మొత్తం ఇక్కడ హోల్సేల్ మామూలుగా రేట్లో దొరుకుతాయి షాప్స్. ఈడేంటంటే ఈ ప్లేస్ మొత్తం సండే పూట అయితే మీకు వీళ్ళు మా నాటుకోడి అవన్నీ వచ్చి అమ్ముతూ ఉంటారు. చూస్తున్నారా మీరు? ఇక్కడ చూడండి మటన్ షాపు. ఇది నెల్లూరు స్పెషల్ చికెన్ చాంద్ భాష అని చెప్పి ఒక స్టోరీ ఉంది. ఇది చూస్తున్నారా ఇటు సైడు? ఇప్పుడు మీరు లెఫ్ట్ తీసుకుంటే మొత్తం చేపల మార్కెట్ వస్తుంది. మీకు ఒకసారి చేపల మార్కెట్ కూడా చూపిస్తాను. మనకి నెల్లూరు ఫేమస్ చేపల మార్కెట్ ఇది చూస్తున్నారా? ఇది ఇక్కడ మొత్తం మీకు చేపలు కనిపిస్తుంటాయి. అది ఇదే చేపల మార్కెట్. నెల్లూరు జిల్లాలో ఇక్కడ మీకు కూరగాయలు కూడా అన్నీ దొరుకుతాయి. చూస్తున్నారా? ఇదే చేపల మార్కెట్ ఎంట్రన్స్. ఇక్కడ మీకు అన్ని రకాల చేపలు మొత్తం ఎక్స్పోర్ట్ కూడా అవుతూ ఉంటాయి. ఇది చేపల మార్కెట్. ఇక్కడికి వచ్చి మీరు తీసుకోవచ్చు. అన్ని చేపలు, అన్ని రకాల చేపలు దొరుకుతూ ఉంటాయి ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, ఇది చిన్న బజారు. ఇక్కడ చిన్న బజార్లో మనకి స్టీల్ సామాన్లు అండ్ మొత్తం గుడ్డల షాప్ కూడా, డ్రెస్సెస్ షాప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఫ్యాన్సీ షాప్స్ A to Z ఉంటాయి ఇక్కడ మీకు. ఇక్కడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా ఉంది. ఇది మనకు నెల్లూరు బాగా ఫేమస్ ప్లేసు. మొత్తం A to Z మనకి ఇక్కడ చిన్న బజార్లో దొరుకుతాయి. ఇక్కడ ఎప్పుడు ట్రాఫిక్ ఫుల్ జామ్గా ఉంటుంది. ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ కూడా ఉంది, ఫ్రూట్స్ మార్కెట్. మీకు A to Z సామాన్లు మొత్తం మీకు ఇక్కడ దొరుకుతాయి. ఎప్పుడు ట్రాఫిక్ ఉండనే ఉంటుంది ఇక్కడ. మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట అయితే అసలు రాబాకండి ఇటు సైడు, ఫుల్ జాము. ఇది కచోడి. ఇక్కడ నెల్లూరులో ఇక్కడ బాగా ఫేమస్ కచోడి, బాగుంటుంది. ఇంకెక్కడ అంత బాగుండదు నెల్లూరులో. ఇది కరెక్ట్గా ఆపోజిట్ మనకి పోస్ట్ ఆఫీస్కి ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ ఉంది. కలెక్టర్ ఆఫీస్ పక్కనే, పోస్ట్ ఆఫీస్ కూడా పక్కనే. ఇక్కడ ఇప్పుడు మా ఫ్రెండ్ అమ్మను ట్రై చేస్తున్నాడు. కచోడి ఎలా ఉంటుందో చూద్దాం. మేము ఎప్పుడు సాయంత్రం పూట వచ్చి తింటూ ఉంటాము. ఇప్పుడు చూడండి, అమ్మని తీసుకుంటాడు కచోడి. ఇప్పుడు కచోడి వస్తుంది. ఎలా ఉందమ్మా కచోడి ఇక్కడ? కొంచెం గట్టిగా చెప్తావా? మనకి మన వాళ్ళు వినిపిస్తుంది. నీకు దీంట్లో 2 చట్నీలు వేస్తారు కదా, ఏ చట్నీ అంటే ఇష్టం? రెడ్ చట్నీయా? అన్ని చోట్ల రెండు వేస్తేనే బాగుంటుంది. ఓకే, ఇది నెల్లూరు పోస్ట్ ఆఫీసు, నెల్లూరు జిల్లా మొత్తం హెడ్ ఆఫీస్ ఇది. ఇది చిన్న బజార్లో వేరే సైడు. ఇక్కడ ఏంటంటే మొత్తం జైన్ వాళ్ళే ఎక్కువ ఉంటారు. వీళ్ళ షాప్సే ఎక్కువ. వీళ్ళ హౌసెస్ కూడా ఇక్కడే ఉంటాయి. గోల్డ్ షాపు అండ్ సిల్వర్ షాప్స్ వీళ్ళ దగ్గర వీళ్ళు పెట్టుకొని ఉంటారు. మొత్తం చూడండి, వీళ్ళ మొత్తం మార్వాడి జైన్స్, వీళ్ళ షాప్సే మొత్తం. ఇది జైన్ టెంపుల్. ఇక్కడ ఎవరిని అలో చేయనీరు, ఓన్లీ జెంట్స్ని అలో చేస్తారు. మిగతా మొత్తం వాళ్ళు రానియరు. ఓన్లీ జైన్ టెంపుల్ జెంట్స్ మాత్రమే అలౌడ్. మొత్తం వీళ్ళు ఒక కమ్యూనిటీ ఇక్కడే ఉంటుంది అనమాట. గోల్డ్ షాపు, సిల్వర్ షాపు. ఇంకా ఇప్పుడు మనం ఇది ఆనమూల ఇల్లు. ఇక్కడ ఆనమూల కార్ షెడ్ కూడా చూపిస్తాను చూడండి మీకు. ఇది
మళ్ళీ కార్ షెడ్. ఇది ఆనం వివేక వాళ్ళ ఇల్లు. ఇది ఆనం వాళ్ళ ఇల్లు. ఇది చిన్న బజార్. ఇప్పుడు మనం అర్చన థియేటర్ దగ్గర గాంధీ బొమ్మ దగ్గర కొంచెం దాటి ఇక్కడికి వచ్చాము. ఇక్కడే ఉండేది. ఇది ఆనం వాళ్ళ ఆఫీసు. మీకు చూపిస్తాను చూడండి. ఇది ఆనం వివేక గారి ఆఫీసు. ఇప్పుడు మీరు ఇక్కడ ఆర్చ్ చూస్తున్నారు కదా, ఇదే తల్పగిరి రంగనాథ స్వామి టెంపుల్. ఇక్కడే మన తిక్కన్న గారు, మహాకవి తిక్కన్న గారు ఇక్కడే మహాభారతాన్ని తెలుగులో అనువదించారు. ఇది మన నెల్లూరులో చాలా పురాతనమైన టెంపుల్, రంగనాథ స్వామి టెంపుల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆర్చ్ మెయిన్ ఎంట్రన్స్. ఇది మనకి పెన్నా నదికి పక్కనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా కానీ వెళ్తే మనకి పెన్నా రివర్ వస్తుంది, పెన్నా బ్రిడ్జ్. ఇది ఇప్పుడు మనం పెన్నా బ్రిడ్జ్కి వెళ్దాము. మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటే స్ట్రైట్గా అదే. ఇప్పుడు మనం ఈ నుంచి స్ట్రైట్కి వెళ్ళి రైట్ కానీ తీసుకుంటే అక్కడి నుంచి రూట్ వస్తుంది. ఇదే పెన్నా బ్రిడ్జ్, ఆనకట్ట మనకి పెన్నాకి. చూడండి ఇటు సైడ్ వ్యూ. ఇప్పుడైతే వాటర్ ఏం లేదు, సో అందుకనే మీకు అంత కనిపించట్లేదు. చూడండి, అప్పుడు మన ఫ్లడ్స్ వచ్చినప్పుడు మొత్తం కట్టుకోపోయింది. ఇప్పుడైతే ఎవరిని అలో చేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ ఇంకా కొంచెం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ రారీ ఉంది, అక్కడ మనుషులు ఉన్నారు, కన్స్ట్రక్షన్ వర్క్ ఉంది, కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నారు అక్కడ. సో మామూలుగా మనం మీకు చూపిద్దామని చెప్పి వచ్చాను. ఎంతవరకు అయితే అంతవరకు చూపించగలుగుతాను. వాళ్ళు కానీ వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి కదా, తప్పదు. ఇక్కడి నుంచి కూడా మనకి గుడి కనిపిస్తుంది. చూడండి, గుడి గోపురం. ఇది చూస్తున్నారా మీరు, ఇదే నెల్లూరు రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్. ఇది రైల్వే స్టేషన్కి 2 ఎంట్రన్స్ ఉన్నాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్, ఆర్చ్ ఉన్న ఎంట్రన్స్ ఇదే. చూడండి, ఇప్పుడు ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది రైల్వే గేట్ క్రాసింగ్ నెల్లూరు రైల్వే స్టేషన్కి. ఇక్కడ ఏంటంటే మనకి రైల్వే ట్రాక్ మధ్యలో దర్గా ఉంది. ఆ దర్గాని మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది స్టోనోస్పేట రైల్వే గేటు. ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే దర్గా. మన నెల్లూరులో కూడా చాలామందికి తెలీదు ఈ దర్గా గురించి, ఎవరు ఎక్కువ వీడియోస్ అంతగా చేయలేదు. ఇది చూస్తే మీకు నెల్లూరు రైల్వే స్టేషను. ఇది చూడండి, ఇదే దర్గా. శ్రీ 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 సయ్యద్ మొహమ్మద్ షా వాళ్ళే ఇక్కడ సజీవ సమాధి అయ్యారు. వాళ్ళ అమ్మాజీ కూడా బ్రిటిష్ కాలంలో ఇక్కడ రైల్వే ట్రాక్ వేస్తూ ఉంటే వాళ్ళు రాత్రిపూట వచ్చి ట్రాక్ వేస్తే మార్నింగ్ కల్లా ట్రాక్ మొత్తం బెండ్ అయిపోయేది. ఏందని బ్రిటిష్ వాళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు వాళ్ళు ఇక్కడ తవ్వి చూశారు. తవ్వి చూస్తే ఇక్కడ దర్గా ఉంది, ఇది ఇంకా బాగా పవర్ఫుల్ అని చెప్పేసి వాళ్ళు ఇంకా రోడ్డు గ్యాప్ ఇచ్చి దర్గాకి ఇంకా సైడ్లో రైల్వే ట్రాక్ కట్టారు. రైల్వే ట్రాక్ మధ్యలో ఉన్నా కూడా ఇక్కడికి చాలామంది భక్తులు వస్తారు ఎప్పుడు దర్గా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది గాంధీ బొమ్మ. నెల్లూరులో మెయిన్ సర్కిల్, కెమెరా షాప్స్ నుంచి షాపింగ్, డ్రెస్సెస్ వరకు, ఫోన్ మొబైల్ నుంచి ఫోన్ యాక్సెసరీస్ మొత్తం మీకు ఇక్కడ దొరుకుతాయి. ఇది లస్సీ సెంటర్కి వెళ్తే, ఇటు రైట్ సైడ్లో వెళ్తే మీకు లస్సీ సెంటర్ వస్తుంది. ఇదే గాంధీ బొమ్మ. ఇక్కడ మీకు A to Z అన్నీ దొరుకుతాయి. లస్సీ. ఇది నెల్లూరులో సండే మార్కెట్.
ఇది రిలయన్స్ ట్రెండ్స్. వీటి కానీ వచ్చారంటే కేలము ఫ్యాషన్ మాల్. ఇదంతా మెయిన్ సెంటర్. జాకీ షోరూమ్ ఉంది మీకు డ్రెస్సెస్ది. ఇప్పుడే నిన్న కాకుండా మొన్నే లాంచ్ అయింది కొత్తగా ఆర్ఎస్ బ్రదర్స్ నెల్లూరులో. వరుణ్ తేజ్ ఓపెనింగ్ చేశాడు ఇక్కడ. ఇది ఆర్ఎస్ బ్రదర్స్. ఆర్కే ఫోటో స్టూడియో మొత్తం. ఇప్పుడు మీరు మధ్యాహ్నం పూట ఈవినింగ్ పూట మీకు ఫుల్ ట్రాఫికే ఇక్కడ. నెల్లూరు ఎప్పుడు బిజీగానే ఉంటుంది. వెంకటరమణ ఫుడ్. ఇది లాట్ మొబైల్స్. మీకు గాంధీ బొమ్మ నుంచి విఆర్సి దాకా A to Z మీకు మొత్తం దొరుకుతాయి. ఇది స్పైడరు. ఇది 102 years ఓల్డ్ టౌన్ హాల్ వెంకటగిరి రాజులది కట్టించింది. ఇది విఆర్సి హై స్కూల్ ఇక్కడ. ఇది గ్రౌండ్ కూడా. విఆర్ లా కాలేజ్ కూడా ఉంది. ఇది చూసి ఇది టౌన్ హాల్ అంటారు. విఆర్సి సర్కిల్ ఇది టౌన్ హాలు. చర్చ్. ఫ్లవర్ టాక్ కూడా ఉంది ఇక్కడ. ఇటు మీరు రైట్ సైడ్లో చూస్తే ఇది వైఎస్ఆర్ కూల్ డ్రింక్ షాపు ఫేమస్. నెల్లూరు బాదం కీర్ ఇక్కడ బాగా ఫేమస్. ఇది వచ్చేస్తే ఆనం వివేక వాళ్ళ కాలేజ్. ఇది ఆనం వివేకానంద రెడ్డి పెట్టించిన కాలేజు వాళ్ళది ఈ ప్లేస్ కూడా. విఆర్ఐపిఎస్ ఇది నెల్లూరు ఫేమస్ మురళీ కృష్ణ హోటల్ ఉంది. ఇది బాటా షోరూము. మనకి నెల్లూరు బారా షాహిద్ దర్గా ఎంట్రన్స్. ఇది మనకి మొత్తం ఇది బారా షాహిద్ దర్గా నెల్లూరులో ఫేమస్. ఆల్ ఇండియా నుంచి మొత్తం వస్తారు రొట్టెల పండగకి. మీరు చూసి ఉంటారు నెల్లూరు రొట్టెల పండుగ బాగా ఫేమస్ అని. ఇదే బారా షాహిద్ దర్గా. మజార్ ఉంది. ఆల్ ఇండియా ఫారెన్ నుంచి వస్తారు ఇక్కడికి రొట్టెల పండుగ రోజు. తెలిసే ఉంటుంది నెల్లూరు ఫేమస్. ఇది సయ్యద్ అహ్మద్ బాబా గారి మజారు. నెల్లూరు ఫేమస్. రోజు ఇక్కడే రొట్టెలు పట్టేది. ఇది మనకి కిందే దర్గాకి కిందకి రాగానే ఇది మన చెరువు. ఇక్కడే రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటారు. మీరు ఏ కోరికలు అనుకుంటే అది మొత్తం నెరవేరుతాయని ఇక్కడ చాలామంది విశ్వాసం. ఇండియా ఆల్ స్టేట్స్లో మొత్తం ఫారెన్ నుంచి కూడా వస్తారు ఇక్కడికి. బాగా ఫేమస్ పవర్ఫుల్ దర్గా. ఇక్కడ మనకి వాటర్ బోటు అది కూడా ఉంది ఏపీ టూరిజం వాళ్ళది. ఇప్పుడు మీకు చూపిస్తాను అది కూడా. ఇదే చూడండి పార్కు. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. ఫోటో షూట్స్ అయితే 500 అంట. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది చూడండి. లోపలికి వెళ్తే మీకు దాని బోటింగ్ ప్రైసెస్ కూడా తెలుస్తాయి. అండ్ ఇక్కడ మనకి దర్గాలోని స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది చూడండి. స్విమ్మింగ్ ఇక్కడ టైమింగ్స్ దాని ప్రైజెస్ కూడా రాస్తున్నారు చూడండి. ఇది స్విమ్మింగ్ పూల్.
ఇది వచ్చి రేంజ్ స్క్వేర్ అనమాట. ఇది ఆల్రెడీ కట్టి త్రీ ఇయర్స్ అయినా కూడా కోర్టు కేసులు పడి ఓపెన్ అవ్వలేదు. తర్వాత లాస్ట్ ఒక 7 months బ్యాకే ఇది స్టార్ట్ అయింది. రేంజ్ స్క్వేర్ సూపర్గా ఉంటుంది. ఇక్కడ మనకి సినిమా, ఇది ఓన్లీ సినిమా హాల్ ఇది. ఇంకా ఫుడ్ సెక్షన్, ఫుడ్ కోర్ట్ కూడా ఉంది మాల్ లాగే. ఇంకా అది కూడా చూపిస్తాను. మనం నెల్లూరులో ఎంజీబీ మాల్ ఉంది, ఆ ఎంజీబీ మాల్ చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇదే ఎంజీబీ మాల్. ఇక్కడి నుంచి అక్కడ దాకా సైడ్లో ఆగి చూపిస్తాను. నెల్లూరులో ఒకే ఒక మాల్, A to Z అన్నీ దొరుకుతాయి ఇక్కడ మీకు. KFC నుంచి, మెక్డోనల్డ్స్ నుంచి, ట్రెండ్స్ నుంచి A to Z మీకు. బిగ్ బజార్ కానివ్వండి, అన్నీ ఉన్నాయి ఇక్కడ. గేమ్స్ కూడా ఉంది పైన. MG బ్రదర్స్ వాళ్ళది ఇది. ఇదే నెల్లూరులో ఉన్న మెడికల్ కాలేజు. ఇది మనకి పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్ ప్లస్ గవర్నమెంట్ కాలేజు. ఇది చూస్తున్నారా, ఇది గవర్నమెంట్ కాలేజు, మెడికల్ గవర్నమెంట్ కాలేజు. ఇది మొత్తం కాలేజ్, గవర్నమెంట్ హాస్పిటల్ ప్లేసు. ఇది వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్. ఇది మెయిన్ ఆఫీస్ అన్నమాట. గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి, జనరల్ హాస్పిటల్, IP బ్లాక్. ఇది ఎమర్జెన్సీ వార్డు, ఇది కోవిడ్ వార్డు, COVID-19 వార్డు. ఇది మీకు కనిపిస్తుందా? ఇది నెల్లూరులో ఒక ఫేమస్ టెంపుల్, శ్రీ రాజరాజేశ్వరి గుడి. ఇక్కడ భవానీ మాల వేసుకునేటప్పుడు ఇక్కడ మొత్తం నవరాత్రుల టైంలో ఫుల్ క్రౌడ్ ఉంటుంది. పోలీసులు కూడా ఇక్కడ బందోబస్తుకు వస్తారు. ఇక్కడ అందరూ మాలలు వేస్తారు అండ్ మాలలు కూడా తీస్తారు. ఇక్కడ బాగా ఫేమస్.